మాట్లాడుకుని నవ్వుకుని వచ్చాం సార్ కిందకి. అదేమి లేదు. సరే, ఎందుకు డైరెక్టర్ గారు సార్ లైలా సినిమా టార్గెట్ ఏంటి? ఓన్లీ టు ఎంటర్టైన్ పీపుల్ ఆర్ సంథింగ్ మోర్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ సార్. డెఫినెట్లీ కడుపు పని నవ్విస్తుంది. సరే, రియాక్షన్స్ కనబడుతుంది. విశ్వక్ గారు ఇక్కడ. హాయ్ విశ్వక్, హాయ్. నేను సెన్సార్ అయింది కదా, హౌస్ ద రిపోర్ట్ ఏ వచ్చిందా యూబై అయినా? చెప్తాం అన్నీ ఒకరోజే చెప్తే ఎట్లా అంటే ట్రైలర్ చూసాము. సో హౌ క్లీన్ ద కామెడీ ఇన్ ద ఫిలిం విల్ బి? సి మీ అందరికి తెలుసు నేను నా జెండర్ ఏంది. నేను ఇప్పుడు ఈ వేషం వేసింది ఎంటర్టైన్ చేయడానికి. సో వెన్ ఐఎమ్ యాక్టింగ్ లైక్ ఫీమేల్, మీకు సడన్గా మాట్లాడిన ప్రతిదీ మీకు వెరైటీనే వినిపిస్తుంది. బట్ అంతే చూడు. సో మా ఇంటెన్షనే నేను ఇంత చేసి ఇంత వేషం వేసిందే మిమ్మల్ని నవ్వేయడానికి. సో నవ్వించే ప్రయత్నంలో రకరకాల సౌండ్లన్నీ వస్తాయి. సో మా టార్గెట్ అంతా యూత్ అంతా పిచ్చెక్కి పెట్టేట్టు ఎంజాయ్ చేసేయాలి అనే సినిమా తీద్దాం మనంతా. సో యూత్కి స్టఫ్ పవర్ ప్యాక్ చేసి ఉంచినాం. ఆల్ ద బెస్ట్. విశ్వక్ గారు ఇక్కడ. సార్ ఇక్కడ మీ ఈ సినిమాకి సంబంధించి మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? అంటే ఈ గెటప్ వేయడమా, లేదంటే ఏమన్నా పర్టికులర్ సీన్స్? ఇంట్లో ఒక్కడనే ఉండడం సాయంత్రం పూట. ఎందుకంటే ఈ గెటప్ వేసుకొని బయట తిరిగితే నన్ను సగం మంది గుర్తుపట్టకపోతుంటే సగం, అంటే మెయిన్గా చీర అన్ని కట్టుకున్నాక వేరు, అన్నీ తీసేసిన తర్వాత నాకు గడ్డం లేకపోవడం, సన్న ఐబ్రోస్, షర్టు ప్యాంట్ వేసుకుని తిరుగుతా కదా ప్యాకప్ తర్వాత ఆబ్వియస్లీ. సో ప్యాంటు షర్ట్ వేసుకొని ఈ గెటప్లో సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఒక్కడనే ఉండడం, 1.5 month ఎక్కువ ఫ్రెండ్స్ని కానీ ఎక్కువ బయటికి వెళ్ళడం, ఫంక్షన్లకు వెళ్ళడం ఏం జరగలేదు అనమాట. సో దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. యాక్టింగ్ మిగిలినవన్నీ ఇంకా అందరు కష్టపడ్డట్టు కష్టపడ్డాం మనం కూడా. ఈ గెటప్ కి పర్టికులర్గా ఎంత టైం పట్టిందండి? 2 hours పడుతుంది. 2 hours పడుతుండే తీయడానికి కూడా. 2 hours పడుతుంది. అది కూడా నేను తొందర పెడితే నాకు ఓపిక తక్కువ బాబు, ప్లీజ్ ఫాస్ట్గా చేయండి అంటే 2 hours, లేదంటే వాళ్ళకి మంచిగా 4 గంటలు ఇచ్చినా చేసేటోళ్ళు. సాహో గారు మీ బ్యానర్లో ఇప్పటి